वासुदेवाय धन्वन्तरे अमृत कलश हस्तये सर्वामये विनाशाय त्रैलोक्यनाथाय श्री विष्णुवे नमः। స్త్రీలలో ఈ మంత్లీ ఋతుక్రమానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కువగా మేము కనుగొనడం జరుగుతుందండి. దీనికి వయసుతో కూడా పెద్దగా సంబంధం లేకుండా చిన్న వయసు అమ్మాయిల కాడి నుంచి కొంచెం మధ్య వయస్కురాల వరకు కూడా ఎక్కువగా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ అండి. అందులోనే కొన్ని రకరకాల అనేవి తేడా వచ్చి మా దగ్గరికి రావడం జరుగుతుందండి. ఇవన్నీ ఏంటంటే మన ఆహార విహార నియమాల్లో సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేనప్పుడు పరిస్థితికి వస్తే మనకున్నటువంటి మెటబాలిజం మార్పు చెంది తద్వారా మనకి ఈ రకాలైన వ్యాధులన్నీ ఎక్కువగా సంక్రమించి చిన్నదే కదా కొంచెం చూద్దాం తర్వాత ఈ నెలకే ఇలాగైంది వచ్చే నెల బాగుంటుందేమో, పోయిన నెలలో అంత కొంచెం జర్నీలో ఉన్నాం కదా దాని గురించి అలా జరిగిందేమో, లేదంటే ఏదైనా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే దానికి సరిపోతుంది, అప్పుడు నెల పోయిన తర్వాత 2 నెలలు పోయిన తర్వాత చూసుకోవచ్చని ఈ హార్మోన్ తాలూకు బ్యాలెన్స్ ఏదైతే తేడా వచ్చిందో దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయకపోగా ఏదో ఒక చిన్న చిన్న వాటితోటి ఈ నెలకి మాత్ర వేసుకుంటే సరిపోతుంది, లేదంటే 2 నెలలు పోయిన తర్వాత చూసుకుందాం, ఇలా తాస్తారం చేసి అది ఆఖరికి ఏ పరిస్థితికి వస్తుందంటే శృతి మించి రాగాన పడుతుందండి. అందుకని మేము కోరేది ఏంటంటే ఇటువంటిది ఏదైనా తేడా కనిపిస్తే 1 నెల లేదా తప్పు విడిచి 2వ నెల ఈ పీసీఓడికి సంబంధించినటువంటి ఈ ఋతుక్రమ చర్యల్లో కానీ అక్కడ ఇబ్బందులు ఏమన్నా కానీ ఉన్నట్టయితే వెంటనే తగు రీతిని దగ్గర ఉన్న వాళ్ళని సంప్రదించి దానికి ఆ మెడిసిన్ వేసుకున్నప్పుడు పనిచేసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఆ మెడిసిన్ ఎప్పుడైతే స్టాప్ చేసామో మళ్ళీ తిరిగి వస్తుంది. ఈ లోపల వ్యాధి యొక్క శక్తి పెరుగుతుంది, మనిషి యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది, దాంతో అది క్రానిక్ డిసీజ్ అవుతుంది. దానికి ఏం చేయాలంటే ముందుగానే మనకు కనిపించినప్పుడే దానికి తగు రీతిని మనం రెస్పాండ్ అయ్యి చక్కగా చేసుకున్నట్టయితే దీని నుంచి బయటపడగలుగుతాం. చాలా రకాల సమస్యలు వస్తాయి, గర్భసంచి సమస్యలు వస్తాయి, తర్వాత పిల్లలు పుట్టకుండా సమస్యలు వస్తాయి. ఈ పీసీఓడి అనేది ఆడవాళ్ళకి ఎలా చూసినా కానీ ఆ ఋతుక్రమ చర్య సరైనటువంటి విధానంలో చక్కగా స్థిరంగా నడుస్తుందని చెప్పే అది బంగారు గని. అందులో ఏమాత్రం కొంచెం స్థితిగతుల్లో కొంచెం తేడా వచ్చిందంటే అదే విషపూరితం అవుతుంది. అందుకని ఈ విషయం అందరూ అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాం.